వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటంటే పసిపిల్లలకు తెలిసింది, పక్కన ఉన్న తమిళనాడు తంబీలకు తెలిసింది పవన్ కళ్యాణ్ అంటే ఏమిటి, సమస్య ఆయన దృష్టికి వెళితే ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది అన్న విషయం పసిపిల్లల దగ్గర నుంచి పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసింది. కానీ మరి మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఎందుకు తెలియలేదు, ఒకవేళ తెలిసినా ఎందుకని ప్రచారం చేయలేదు అనే దాని మీద అయితే మనం మాట్లాడుకుందాం. తమిళనాడుకు సంబంధించిన ఒక పెద్ద మీడియాకి సంబంధించిన ఛానల్లో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసిన పనుల గురించి ఎంత హైలైట్గా చెప్పుకున్నారు అంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అరే ఇన్ని పనులు చేసిన వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవట్లేదేంటి, మనం ఎందుకు చెప్పుకోవట్లేదు, పక్కన రాష్ట్రం వాడికి తెలిసింది ఆయన గొప్పతనం, మనకు తెలియకపోవటం ఏంటి అనేది నిజంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం. వాళ్ళు చెప్పారా వీళ్ళు చెప్పారా అనే విషయాన్ని పక్కన పెట్టి మనం మాత్రం ఖచ్చితంగా చెప్పుకుందాం. 10 మందికి అయితే షేర్ చేయండి. పని చేస్తున్న వాడు గురించి 10 మందికి చెప్పుకుంటే 11వ వాడు బయటకు వచ్చి అరే పవన్ కళ్యాణ్ చేస్తున్నారు, మనం ఎమ్మెల్యేనే కదా, మనం మినిస్టర్లమే కదా, అతను చేస్తుంది మనం ఎందుకు చేయట్లా, అతనికి మాత్రం మనం ఏమైనా తీసిపోయామా, మనం కూడా చేద్దామని ఇంకొకరు బయటకు వస్తారన్న ఉద్దేశంతోనే పని చేస్తున్న వాళ్ళని పొగడకపోయినా పర్వాలా, చేస్తున్న పని గురించి మనం హైలైట్ చేసుకుంటే ఇంకొంతమంది బయటకు వచ్చి ప్రజాసేవ చేయడానికి ఇంకొక కొంతమంది ఇన్స్పిరేషన్గా ఆయన్ని తీసుకొని బయటకు వస్తారు అనే దాని మీద అదే ఉద్దేశంతో ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రతి పనిని ఇన్నిసార్లు ఈ విధంగా చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. అయితే చాలా మంది దీన్ని ఏమంటున్నారంటే భజన అని పేరు పెట్టారు. భజన చేయటం అంటే డబ్బులు తీసుకొని చెయ్యని పనిని 10 సార్లు చెప్తే భజన అంటారు. గుర్తుపెట్టుకోండి, భజన అంటే చెయ్యని పనిని 10 సార్లు చెప్తే భజన అంటారు. కానీ ఇక్కడ పని చేస్తున్నారు, ఆ పనిని 10 మందికి తెలియచేయాల్సిన అవసరం ఉంది కాబట్టే చెప్పుకుంటున్నాం. మీరు పనులు చేయండి, మీరు భజన అని పేరు పెడితే మీకు కూడా భజన చేస్తాం. ఎవరు పని చేస్తారో వాళ్ళ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సో ఈరోజు కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో ఎవరికి తెలియని కొన్ని విస్తుపోయే విషయాలు అయితే మనం చర్చించుకుందాం, ఆయన చేసిన పనుల మీద మాత్రమే. సో ఇక టైం వేస్ట్ చేయకుండా కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి పని కూడా అర్థవంతమైన పనే, రూపాయి కూడా వేస్ట్ కానివ్వరు. ప్రజాధనాన్ని ప్రజలకే ఉపయోగించాలి అన్న ఉద్దేశంతో ఆయన పని చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే నెల్లూరు జిల్లాకు సంబంధించిన కొంతమంది పిల్లలు, కొండాపురం గజ్జలవారిపల్లికి సంబంధించిన కొంతమంది పిల్లలు అయితే ఏం ఆలోచించారు తెలుసా, ఎక్కడికి వెళ్ళినా సరే ఈ సమస్యకి పరిష్కారం దొరకదు అనుకున్నారో ఏమో. ఒకవేళ ఈ సమస్య పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తే ఖచ్చితంగా పరిష్కార మార్గం అయితే దొరుకుతుంది అనుకున్నారో ఏమో. ఒక వీడియో 13 సెకండ్ల పాటు, నిమిషాలు కూడా కాదు, జస్ట్ 13 సెకండ్లు మాత్రమే. 13 సెకండ్లలో ఏముంటదబ్బా అని అనుకుంటాం కదా, 13 సెకండ్లలో వాళ్ళు ఒకే ఒక చిన్న మాట, పవన్ సార్ మేము స్కూల్కి ఈ విధంగా బురద రోడ్లలో వెళ్తున్నాము, ప్లీజ్ మా ఊరికి రోడ్డు వేయించండి. జస్ట్ ఈ ఒక్క చిన్న మాటే 13 సెకండ్లు మాత్రమే ఉంది. ఇది ఫిబ్రవరి 5, 2026న ఆ పిల్లలు చెప్పడం జరిగింది. పవన్ సార్ మాకు రోడ్ వేపియండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మాకు మేము బురదలో నడవలేకపోతున్నాం సార్, మాకు రోడ్ వేపియండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఇది ఫిబ్రవరి 6న పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళితే వెంటనే కలెక్టర్కి కాల్ చేసి అక్కడ 1.6 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణానికి 86 లక్షలను శాంక్షన్ చేయించి త్వరితగతిన రోడ్డు పూర్తి చేయించండి, స్కూల్కు వెళ్ళే పిల్లలకి ఇబ్బంది లేకుండా చేయండి. ఇవి రహదారులు కాదు భవిష్యత్తుకి బాటలు, ఇవి రహదారులు కాదు భవిష్యత్తుకి బాటలు కావాలి అన్నట్టుగా ఆయన వెంటనే ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని అమౌంట్ కేటాయించారు. మరి ఫిబ్రవరి 5న సమస్య వస్తే ఫిబ్రవరి 6న ఆయన దృష్టికి వెళ్తే పనులు ఎప్పుడు ప్రారంభమయ్యాయో తెలుసా? బేసిక్గా ఏం ఆలోచిస్తారంటే రోడ్లు వేయడానికి, సార్ సమ్మర్ అయితే కాస్త వేసినా కూడా ఉపయోగం ఉంటుంది సార్, సమ్మర్కి చేస్తాం సార్ అని అంటారు. కాదు, సమస్య వచ్చిన వెంటనే దాని పరిష్కార మార్గం ఉంది కాబట్టి వెంటనే స్టార్ట్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఫిబ్రవరి 8న అధికారులు ఈ పనులు ప్రారంభించారు. వాళ్ళ టార్గెట్ ఏంటి అంటే ఏప్రిల్ ఎండింగ్ కల్లా ఈ పనులు కంప్లీట్ చేయాలి అని. కాకపోతే పని చేసేవాడు గట్టిగా ఉంటే 10 రోజులు చేయాల్సిన పని 4 రోజుల్లో చేయొచ్చు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయంలో కూడా ప్రూవ్ చేసి తీరుతున్నారు. సో అందుకే
ఫిబ్రవరి 8వ తారీఖున ప్రారంభమైన పనులు ఇప్పుడు దాదాపు 70% అయిపోయినాయంట. ఇక మిగిలిన 30%, ఈ 30% కూడా ఈ మంత్ ఎండింగ్ అంటే మార్చి మంత్ ఎండింగ్ కన్నా కంప్లీట్ చేసి ప్రజలకు ఆ రోడ్డును, ముఖ్యంగా ఈ చిన్నారులకు స్కూల్కి వెళ్ళడానికి వీళ్ళు నెక్స్ట్ స్కూల్కి వెళ్ళే టైం వరకు లోపు వాళ్ళకి సిద్ధం చేసి రెడీగా ఇవ్వాలి. ఇవి రోడ్లు కాదు, భవిష్యత్తుకి బాటలు అని ఎందుకు అన్నారంటే చిన్నారులు స్కూల్కి వెళ్ళే టైం కల్లా ఆ రోడ్లు అందుబాటులోకి రావాలి అన్న ఉద్దేశంతో ఆయన పెట్టిన టార్గెట్ కన్నా ముందుగానే అధికారులు కూడా పనిచేసి ఈ మంత్ ఎండింగ్ కల్లా దాన్ని, ఆ రోడ్డుని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇది ఎవరు ఎందుకు ప్రచారం చెయ్యలా మెయిన్ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఆయన ఎన్ని రకాల సమస్యలు ఆయన దృష్టికి వెళితే ఆయన దృష్టికి వెళ్ళిన ప్రతి సమస్యను కూడా అంత ఈజీగా పరిష్కరిస్తున్న ఆయన గురించి ప్రతి మీడియా ఎందుకు కవర్ చేయట్లేదు అనేది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టు పని చేసేవాడు గురించి ప్రశంసించకపోయినా పర్వాలా, చేసిన పని చెప్పుకోవటం వల్ల ఇంకో 10 మంది బయటకు వచ్చి పని చేస్తారు అన్న ఉద్దేశంతో మనం చెప్పుకుంటున్నాం కాబట్టి మిగతా వాళ్ళు కూడా చెప్తే బాగుంటుంది కదా అనేది మా ఉద్దేశం. అయితే ఈ ఒక్కటే కాదు, ఇంకో విషయం చెప్పాను కదా, తమిళనాడుకు సంబంధించిన ఒక మీడియాలో, ఒక ఫేమస్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత బాగా చెప్తున్నారు అంటే వాళ్ళు 3 విషయాలు చెప్పుకొచ్చారు. ఏమిటి అంటే రైతుల సమస్యలు, రైతులకు సంబంధించిన ప్రతి సమస్యను కూడా ఆయన పరిష్కరించే విధానం ఎంత బాగుంది అంటూ వాళ్ళు 3 ముక్కల్లో చాలా సింపుల్గా ఆయన గురించి, నిజంగా సినిమాల్లోనే హీరోలు కాదు నిజ జీవితాల్లో కూడా హీరోలు ఉంటారా అని ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూస్తే తెలుస్తోంది అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. అవేంటి అనేది ఒకసారి చూద్దాం. అయితే ఏలూరు జిల్లాకు సంబంధించి రైతులు పంట పొలాల్లోకి వెళ్ళటానికి చాలా సన్నదారి ఉంది, వెళ్ళటానికి వీల్లేదు. మళ్ళీ పంట పొలాల్లోకి వెళ్ళి పని చేసుకొని తిరిగి ఆ పంట పొలాలకు సంబంధించి ఏమైనా తీసుకురావటానికి కూడా దారి లేక ఇబ్బందులు పడుతున్నారన్న విషయం ఆయన దృష్టికి వెళ్ళగానే 3 కిలోమీటర్ల మేర రోడ్లు వేయించి 60 లక్షల రూపాయలను దానికి కేటాయించారు. అంటే అర్థం చేసుకోండి రైతుల సమస్యలను కూడా ఆయన ఎంత క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, ఆయన దృష్టికి వెళ్ళిన ప్రతి సమస్యను కూడా ఎంత చక్కగా వేస్తున్నారు అనేది. ఇప్పుడు ఆ రైతులు ఈయన వేసిన ఈ రోడ్డు వల్ల దాదాపు 12,500 మంది రైతులకు అయితే ఈ పొలం బాట అనేది జీవిత బాటగా మారిందా అంటే ఎస్ అనే చెప్తున్నారు. అక్కడికి వెళ్తే ఈ ఏలూరు జిల్లాకు సంబంధించిన ఆ రోడ్డుకు సంబంధించిన ఆ గ్రామానికి సంబంధించిన రైతులైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రతిదీ కూడా నా సొంతంగా నేనేదో ఊహాగానాలతో ఊహించుకొని చెప్తున్నది కాదు, ప్రతి దానికి సంబంధించిన వీడియోలు ఉన్నాయి. ఆయనకు సంబంధించిన ప్రతి విషయం కూడా, ప్రతి సమస్య కూడా ఆయన దృష్టికి వెళ్తే పరిష్కార మార్గాన్ని ఈజీగా చూపిస్తున్నారు అని చెప్పడానికి ఇది మనం చెప్తున్న మాట కాదు. పక్క రాష్ట్రం వాడు తమిళ మీడియా వాళ్ళు చెప్పుకున్నారు అంటే మరి మన వాళ్ళకి ఆయన గొప్పతనం ఎందుకు కనిపించట్లా? పేపర్ ఓపెన్ చేస్తే ఎక్కడో ఒక మూల ఉంటారు, ఏదో చేశారు, ఏదో ప్రారంభించారు అన్నట్టుగా. టీవీ ఛానల్లో చూస్తే ఏదో ఒక చిన్న వార్తల్లాగే ఉంటాయి. అసలు అంత పని చేస్తున్న వ్యక్తి గురించి అంత ప్రచారం ఎందుకు చేయట్లేదు అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన విషయమే కదా. ఇక కోనసీమకు సంబంధించి కొబ్బరి రైతుల సమస్యల గురించి, అయితే ఈ గిరిజన ప్రాంతాలకు సంబంధించి తల్లిబాట కార్యక్రమానికి సంబంధించి కూడా ఎన్ని రకాల రోడ్లు వేశారు, ఎన్ని కిలోమీటర్ల మేర వేశారు, ఈ పల్లె పండుగ 2.0 కార్యక్రమానికి సంబంధించి ఎన్ని వేల కోట్ల రూపాయలు గ్రామీణాభివృద్ధికి కేటాయించి ఎన్ని కిలోమీటర్ల మేర రోడ్లు వేయించారు అన్న విషయాన్ని ఏ మీడియా ఎందుకు కవర్ చేయట్లా? ప్రతి గ్రామానికి వెళ్ళండి, ఏదో గ్రామంలో ఏదో ఒక రోడ్డు సమస్య ఉంటూనే ఉంది, అది పవన్ కళ్యాణ్ దృష్టిగా వెళ్తూనే ఉంది, దానికి ఆయన ఆ సమస్యలకు సంబంధించి పరిష్కార మార్గాలు చూపిస్తూనే ఉన్నారు. కానీ ఎవరో ఒకళ్ళో ఇద్దరో ఈ విధంగా చెప్పడం, దాన్ని బేస్ చేసుకొని మేము వీడియోలు చేయటం, ఇట్లా కన్నా
అసలు మెయిన్ మీడియా వాళ్ళందరూ కూడా అటువంటి పని చేసే వ్యక్తి వీడియోలు ఎందుకని కవర్ చేయట్లేదు, అటువంటి పనులు ఎందుకు కవర్ చేయట్లేదు అనేది చాలామంది చెప్పుకుంటున్న మాట. ఇది కూడా 10 మందికి ఆయన చేసే పనే కదా మేము చెప్పమంటుంది, ఆయన గురించి భజన చేయమంటున్నామా లేకపోతే ఆయన గురించి ఇంకేమైనా చెప్పమంటున్నామా అనేది చాలామంది అడుగుతున్న మాట. పవన్ కళ్యాణ్ గురించి ఎవ్వరు ఏం చెప్పినా చెప్పకపోయినా మేమైతే ఎవరైతే చాలామంది ఆయనకు అభిమానులు కానివ్వండి లేకపోతే ఆయన కార్యకర్తలు కానివ్వండి, ఏ పని అయితే ఆయన చేస్తున్నారో ఆ పని వల్ల ఫలితం పొందిన వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటున్నారు. అదే ఒక పిచ్చి పిచ్చి వార్తలకు సంబంధించింది హైలైట్ చేయమంటే వారం నుంచి 10 రోజుల పాటు ఏకధాటిగా అదే వార్తను కొడుతూ ఉంటారు. మరి ఇటువంటి పనిచేసే వ్యక్తి యొక్క పనుల గురించి ఎందుకు చెప్పుకోవట్లేదు? షేమ్ కదా అని చెప్పి అభిమానులు చెప్పట్లా, ఆ ఫలితం ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళు మాత్రం చాలామంది చెప్పుకుంటున్నారు. మేమే ఎందుకు చెప్పుకోవాలి, మీడియా చిన్న చిన్న విషయాలు హైలైట్ చేస్తుంది కదా, ఇలాంటి విషయాలు హైలైట్ ఎందుకు చేయట్లేదని. కాకపోతే నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఎవరు హైలైట్ చేసినా చేయకపోయినా ఇక నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా మనం మొన్న గతంలో నుంచి ఎప్పుడైతే ఒక 6 నెలల నుంచి ఈ విధంగా చెప్పుకుంటూ వస్తున్నామో ఇక నుంచి కూడా ఆయన చేసే ప్రతి పనిని కూడా చెప్పుకుందాం. ఒకవేళ మీ దృష్టికి ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక వస్తే మీరు కామెంట్ రూపంలో తప్పకుండా నాకైతే తెలియచేయండి. ఎందుకంటే ప్రతి కామెంట్ ఇంపార్టెంటే. సూచనలు సలహాలు ఇచ్చే ముందు కూడా భావజాలం భాష చాలా ప్రధానమైనవి కాబట్టి కామెంట్ కూడా చాలా పద్ధతిగా మంచిగా ఉండేటట్టు చేయండి అనేది మాత్రం నా చిన్న విజ్ఞప్తి మాత్రమే. ఎందుకంటే నాలా పని చేయాలి అనుకునే వాళ్ళు చాలామంది ముందుకు రావాలి అంటే అమ్మో ఇది ఏదన్నా ఫ్రీగా మాట్లాడితే ఇలా బ్యాడ్ కామెంట్లు పెడతారనే భయంతో చాలామంది ఉన్నారు. సో అటువంటి వాళ్ళు వెనక్కి వెళ్లకుండా ముందుకు రావాలి అంటే మీరు కూడా ఒక సభ్యతతో కూడిన ఒక సంస్కారంతో కూడిన మెసేజ్లు అయితే పెట్టండి, కామెంట్లు అయితే చేయండి. ఎందుకంటే మీరిచ్చే ఆ కామెంట్ ఎంత బూస్ట్ని ఇస్తుంది అన్నది మీకు తెలుసో లేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే చాలా బూస్ట్. అరే ఇంతమంది బాగుంది అంటున్నారు కదా, ఇంకా కొత్త పాయింట్లు తీసుకురావాలన్న ఇంట్రెస్ట్ అయితే పుడుతుంది. సో పవన్ కళ్యాణ్ గారు చేసిన పనులు పిల్లలకి కనబడుతున్నాయి, తమిళ తంబీలకి కనబడుతున్నాయి, మన వాళ్ళకి ఎందుకు కనబడలేదని దాని మీద ఈరోజు నేను వీడియో చేశాను కదా. మీరు తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.